సింగరేణి సంస్థలోని 11 ఏరియాల్లో ఏఐటీయూసీని గెలిపించేందుకు కార్మికులు సమాయత్తం అయ్యారని ఆ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య చెప్పారు. గోదావరికని భాస్కరరావు భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపును ఎవ్వరూ ఆపలేరని, కార్మికులంతా నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. సర్కారు సంఘాలతో సింగరేణి సంస్థను కార్మికులకు ఎప్పటికీ నష్టమేనన్న విషయాన్ని ఇది వరకున్న టీవీజీకేఎస్ తో కార్మికులు గ్రహించారని సూచించారు. అందుకే బుధవారం జరిగే ఎన్నికల్లో సర్కార్ సంఘం ఐఎన్టీయూసీకి కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారని, ఏఐటీయూసీని భారీ మెజారిటీతో గెలిపించనున్నారని సీతారామయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని యూనియన్లు తాము గెలవకపోయినా అధికారం సంఘంకు లాభం చేకూర్చేలా సహకరిస్తున్నారని, అది కూడా కార్మికులు గమనించి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి ఏఐటీయూసీని గెలిపించాలని కోరారు. సింగరేణి ఎన్నికలలో నేను 11 ఏరియాలు కూడా తిరిగి వచ్చాను. అన్ని ఏరియాల్లో కూడా కార్మికులు ఈసారి ఏఐటీసీని గెలిపించడం ద్వారానే సింగరేణి సంస్థని కాపాడుకోవాలి, కార్మికుల హక్కులు రక్షించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. సర్కారు సంఘాలను గెలిపిస్తే సింగరేణికి సంబంధించిన వేలాది కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఎట్లా చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే చేసే పరిస్థితి ఉన్నది. ఆనాడు టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండి టీబీజీకేఎస్ యూనియన్ సింగరేణిలో ఉండటం వల్ల వేలాది కోట్ల రూపాయలు తరలించకపోయినా అడగలేని పరిస్థితి ఉన్నది. అట్లాగే రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఐఎన్టీసీ యూనియన్ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉంటే మళ్ళీ అదే పాత పాట జరుగుతుంది. మళ్ళీ సింగరేణి డబ్బు వేలాది కోట్ల రూపాయలని తరలించకపోయినా అడిగే యూనియన్ ఉండదు. కాబట్టి ఇవాళ అసెంబ్లీ కొత్తగా జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఉన్నాయి. సింగరేణి గురించి ఏ ఒక్క పార్టీ ఎమ్మెల్యేనైనా మాట్లాడా? గత వారం రోజుల్లో 2 సార్లు సిపిఐ పార్టీ ఎమ్మెల్యే మన యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉండటం వల్ల కామెడి సాంబశివరావు గారు సింగరేణిలో 60,000 కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ జరపాలని, కమిటీ వేయాలని అసెంబ్లీలో పట్టుబట్టిన విషయం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అట్లాగే సింగరేణి సిఎండి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. దీని మీద కూడా ఎంక్వైరీ జరపాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. మరి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు కూడా సింగరేణి మాట తీయలేదు. అట్లాగే ఇవాళ కొన్ని చోటా మోటా సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి ఏనాడు కూడా సింగరేణిలో 2,000, 3,000 దాటి ఓటు రాలేదు. కానీ వాళ్ళు సింగరేణిలో కార్మికుల ఓటు చీల్చి ఏఐటీసీ సంఘాన్ని ఓడించడానికి ఉపయోగపడతారు తప్ప ఇట్లాంటి సంఘాలు అధికార పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ప్రతిపక్ష ఓటు చీల్చి అధికార పార్టీ గెలవడానికి సహకరించేటువంటి పార్టీలు ఉన్నాయి. మేజర్ యూనియన్గా గతంలో అనేక సార్లు గెలిచిన సంఘంగా కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే ఏఐటీసీకి మద్దతు ఇస్తే ఇప్పటికైనా మీ ఉనికి ఉంటుందని తెలియపరుస్తూ ఉన్నాం. ఏదేమైనా కార్మికులందరూ డిసైడ్ చేసుకున్నారు. వార్ వన్ సైడ్ అని కార్మికులందరూ చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలలో నక్షత్రం చుక్క గుర్తుకు ఓటించి ఏఐటీసీని గెలిపించడం ద్వారా సింగరేణి రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణకి తోడ్పడాల్సిందిగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.